హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వినోద్ కుమార్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఇండియన్ పోస్టల్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఎవరైతే తెలంగాణ డివిజన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా కొన్ని వేరే స్టేట్స్కి సంబంధించిన డివిజన్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఆ రిజల్ట్స్ని ఏ విధంగా మీ మొబైల్లోనే సింపుల్గా చెక్ చేసుకోవచ్చు ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలా మటుకు అయితే మనకు ఎక్కువ పర్సెంటేజ్ 90 అండ్ 95 అండ్ 100% ఉన్న వాళ్ళకే జాబ్ రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం దానికి సంబంధించిన PDF మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది. మీరు అక్కడ వెళ్ళి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి PDFని మనం ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఎందులో పీస్ అయినా సరే మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఇండియన్ పోస్టల్ జీడీఎస్ అని టైప్ చేయండి. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. జీడీఎస్ ఆన్లైన్ ఉంది చూడ, ఇక్కడ ఈ లింక్ని అయితే క్లిక్ చేసేయండి. లింక్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లోపల ఇక్కడ చూడండి, మనకు కిందికి స్క్రోల్ చేసిన అయితే ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్, ఫీ పేమెంట్ అనేది కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఒక లింక్ ఇచ్చారనమాట. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనమాట. ఆ లింక్లోనే మనకు అన్ని రిజల్ట్స్ అయితే ఇచ్చడం జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఈ డిస్ట్రిక్ట్స్ అదే ఈ స్టేట్స్ వాళ్ళ అన్ని రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, చూడండి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు, అస్సాం ఇచ్చారు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు మీరు ఏ స్టేట్ వాళ్ళు ఉంటే ఆ స్టేట్ పైన క్లిక్ చేసి ఆ PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను ఇప్పుడు నార్మల్గా ఒక తెలంగాణ సంబంధించిన PDF అయితే చూపిస్తాను. తెలంగాణ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని వచ్చింది చూడండి. డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు PDF అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ PDF లోపల మనము ఎవరైతే ఫస్ట్ లిస్ట్ లోపల సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన PDF అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు ఆల్రెడీ మొబైల్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ మొబైల్ ద్వారా మెయిల్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఇంకా వచ్చిందో రాలేదో చూసుకోవడానికి అయితే ఈ PDF అయితే యూస్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ PDF అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి, అక్కడ నుంచి మీరు కూడా డైరెక్ట్ చూసుకోవచ్చు అనమాట. ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ రిజల్ట్స్ అనమాట. మనకు పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 100%, 98, 99%, 100, 99, మొత్తం 98, అసలు 92, 90 అసలు ఆ పర్సెంటేజ్ వాళ్ళకు జాబ్ ఇచ్చినట్లే లేదండి. మొత్తం ఇక 100% మార్క్స్ ఉన్న వాళ్ళకు, 90% మార్కులు, 99% మార్కులు ఉన్న వాళ్ళకు, 95% మార్కులు ఉన్న వాళ్ళకు, 98%, 97% మొత్తం మనకు అసలు ఏడా చూసినా కూడా మనకు PDF మొత్తం చూశాను నేను. PDF మొత్తం చూసినా కూడా అసలు 90% వచ్చిన వాళ్ళకి అసలు జాబే లేదండి. అసలు ఇంత దారుణమైందండి అమ్మ. అసలు మొత్తం 97, 100 ఉంది పూరా. మరి నార్మల్గా అంటే మ్యాక్సిమం నేను ఒక్కరిని అని అనడం లేదు, కానీ కరోనా బ్యాచ్ వాళ్ళకి ఎక్కువ జాబ్ రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అనమాట నా తరపు నుంచి. రాని వాళ్ళు నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ టైం అంటే మనకు మంచి పర్సెంటేజ్ ఉంటేనే జాబ్ వస్తుందండి. ఇందులో ట్రై చేయడం ఏం లేదు. ఇక వచ్చేయండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం 97లు, అసలు 99లు, అసలు 95 అనేది అనిపిస్తుంది చూడండి. ఇక మీరు నేను అంతా స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంత పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఇది ఎవరికి ST వాళ్ళకు 95 ఉంటే వాళ్ళకి వచ్చిందనమాట 98. మ్యాక్సిమం అయితే అసలు మన జనరల్ కేటగిరీ కానీ, అదేవిధంగా BC కేటగిరీ, BC, OBC, EWS వీళ్ళందరూ ఎవరైనా సరే మ్యాక్సిమం SC, STలకు మాత్రమే 95లోకి ఎవరికి వచ్చింది. తక్కువ ST వాళ్ళకు వచ్చింది అది కూడా. కానీ 95 మినిమం 95 ఉండాలంటే ఇగో ఇక్కడ జాబ్ రావాలంటే చూసుకోండి, మీకు 95% ఉండాలి. 97, 98 అసలు ఇది ఘోరము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హార్డ్, ఇంత రిజల్ట్ ఇంత టఫ్ ఉంటుందని. మొత్తం మినిమం అసలు రాదండి. అసలు ఎక్కడెక్కడ డివిజన్లో తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అక్కడ మినిమం 95 ఇచ్చారు. కానీ తక్కువ పోస్టులు ఉన్న డివిజన్లో మాత్రం ఖచ్చితంగా చూడండి 100 ఉన్నాయి. మొత్తం 100, 95, 97 ఇంత ఘోరమైంది అబ్బా అసలు. ఇక మ్యాక్సిమం అందరికైతే ఎక్కువ మటుకైతే కరోనా బ్యాచ్ వాళ్ళకైతే వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అందరికీ 10/10లు, 9.5లు, 9.8లు ఉన్నాయి. వాళ్ళని తప్పని అనట్లేదు, అందరికీ వాళ్ళకి ఎందుకు అన్ని మార్క్స్ వేశారు అట్లా ఏం లేదు. కానీ వచ్చేసాయి అంటే అంతే. అది మనం ఏం ఇందులో డిస్కస్ చేయడానికి ఏం లేదు. చూడండి, ఈ విధంగా అయితే మనం PDF చూసుకోవచ్చు. ఈ PDF లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏ స్టేట్ వల్ల ఆ స్టేట్ విధంగా చెప్పినా కదా, ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వీడియోని షేర్ చేసేయండి. నేను వినోద్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.